అష్టాంగ యోగము అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాత్ ధ్యాన సమాధి, ఇవి 8. ఇందులో యమము అంటే కాస్త బ్రహ్మచర్యం ఎట్లా ఉండాలి, ఇతరుల దగ్గర నుంచి ఏ వస్తువుల్ని కొట్టేయకుండా, అస్థేయం ఊరినే తీసుకోకుండా, పరిగ్రహం అన్నిటినీ పుచ్చుకొని తీసుకోవడం కాకుండా మనల్ని మనం నియంత్రణ చేసుకుంటూ ఎలా జీవించాలి, అది ఒక నియమబద్ధంగా ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి చోట్ల కూర్చోవాలి, ఆసనం అంటే ఏమిటి అంటే ఆసనాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. పద్మాసనం, వీరాసనం వస్తుంది, కుక్కుటాసనము, అన్ని ఆసనాలు కూడా ఇందులో వస్తాయి. కాకపోతే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి మనస్సును నియంత్రణ చేయడానికి అవసరమైనటువంటి ఆసనాలు ఏమిటి. ఇక 4వది ప్రాణాయామం. అంటే ఒక రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. శీతలి ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, అలాగే నాగ ప్రాణాయామం, అదేవిధంగా మనకి భస్త్రిక కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణాయామం. అనులోమ విలోమం ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాలు ఎలా చేయాలి ఇవన్నీ గురువు దగ్గర కూర్చొని నేర్చుకుంటాం. మనం ఊరినే పేర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవన్నీ కూడా భ్రామరి ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఒక గురువు దగ్గర ఆశ్రయించి చక్కగా నేర్చుకుంటూ లోపల ఉండేటటువంటి ప్రాణాలని, అంటే మన శరీరంలో 5 రకాల ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. ఇంకొక రకాలైనటువంటి పంచ ఉపప్రాణాలు ఉంటాయి. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలని 5 రకాల ఉపవాయువులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎంత దూరం ఉన్నారో చూడండి. యోగాలో ప్రపంచంలో ఎవరు రీచ్ కాలేని స్థాయిలో ఉన్నారు. ఎలా? ప్రాణము అంటే ఏమిటి? ముక్కులో నుంచి మీరు గాలి తీసుకుంటున్నారు, అదో 12 అంగుళాలు వెళ్తుంది, వెళ్ళి పులుసు గాలై మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. 12 అంగుళాలు దిగేది. సో ఉచ్ఛ్వాస అన్నారు, ఉత్తమమైన శ్వాస. నిశ్వాస, లోపల ఉండేటటువంటి అసలైనది మొత్తం పోయి నిస్సారమై నిస్సత్తువైనటువంటి శ్వాస బయటికి వెళ్ళిపోయేది నిశ్వాస. ఇది మొదటి ప్రాణం. ఇందులో తేడా వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండో ప్రాణము అపానము అంటారు. అధోగమన వాయోరితే అపాన. భూమి ఆకర్షణ శక్తులకి మన శరీరంలో టెంపరేచరు ఉంది, చల్లదనము ఉంది. ఈ భూమి ఆకర్షణ శక్తికి ఏ ఏ వాయువులైతే కిందకి దిగుతూ ఉన్నాయో, అధోగమనం చేస్తాయో, వాటన్నిటినీ అపానాలు అన్నారు. అధోగమనం చేసే వాయువులు ఇవి. నాభికి కింద నుంచి అపానము కింద దాకా ఉంటుంది. మనకి అన్నం తినేటప్పుడు చూడండి, సాధారణంగా అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోమంటారు. అందరూ ఏమనుకుంటారంటే శుభ్రత కోసం చెప్పారు, కాళ్ళు కడుక్కుంటే జర్మ్స్ ఇవన్నీ పోతాయి, ఈ స్థితిలో మనిషి ఆలోచిస్తాడు. కానీ ఋషి ఈ స్థాయిలో ఆలోచించాడు. ఋషి ఆలోచన చాలా దూరం ఉంటుంది. ఎందుకు దూరం ఉంటుంది అంటే, మనము అన్నం తినేటప్పుడు దాన్ని ఎలా పచ్యం చేస్తున్నాడో కృష్ణయ్య చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? చెప్పుకుంటూ వెళ్ళాడు, ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. మీ శరీరంలో ఉన్న ప్రాణము అపానము ఈ 2 వాయువుల్ని ప్రాణాపాన సమాయుక్తం ఓ దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా పెట్టి పచామ్యన్నం చతుర్విధం, మీరు తిన్న అన్నాల్ని 4 రకాలైన అన్నాల్ని నేను పచ్యం చేస్తున్నాను. ఇప్పుడు ప్రాణము అపానము అని మనం చెప్పుకున్నాం. అపానం అంటే నాభికి కింద అని చెప్పుకున్నాం కదా, ప్రాణం అంటే పైనుంచి. మనం ఎప్పుడైతే చల్లటి నీళ్లతో కాళ్ళు కడుక్కున్నామో, మీకు చల్లటి నీళ్లు పడేటప్పటికి ఏమైపోతుంది, అక్కడ టెంపరేచర్ అనేటటువంటి దాంట్లో వేరియేషన్ వస్తుంది. వచ్చి ఆ టెంపరేచర్లో వచ్చిన వేరియేషన్స్ వల్ల కింద నుంచి అపాన వాయువులు పైకి లేస్తాయి కాళ్ళు కడుక్కున్నప్పుడు. ఆ కడుక్కున్నటువంటి తడితోటి అట్లా వచ్చి కూర్చొని తినేటటువంటి వాడికి ఈ అపానాన్ని తినేటప్పుడే యాక్టివ్ చేసుకొని అటు ఇటుగా అదిమి పెట్టి ప్రాణాన్ని అపానాన్ని వాడు భోజనం చేయటం వల్ల తొందరగా అరుగుతుంది. అన్నం తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కుంటారు మళ్ళీ, కారణం అదే. ఈ విధంగా ప్రాణ అపాన ఇవి 2వ రకం అపానం. దీన్ని ఇంకా ఒక్కొక్క దాన్ని ఒక అరగంట మనం ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు, అరగంట 1 గంట చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తాం. 3వది వ్యానం. వ్యాపక తత్వ వాయోరితి వ్యాన. ఈ శరీరంలో ఈ జాయింట్స్ అన్ని మనం ఇట్లా వంచగలుగుతున్నాము అంటే, ఇది ఇట్లా వంగుతున్నాయి అంటే, ఈ మొత్తము వ్యాపించి ఉన్న వాయువుని వ్యానము అంటారు. అంటే నథింగ్ బట్ రుమాటిక్ పెయిన్స్ కానివ్వండి, అపానంలో తేడా వస్తే మోషన్లో అక్కడ తేడా వచ్చి మనిషిపోతాడు. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోవడము,
మోషన్స్లో తేడా రావటం, ఇవన్నీ అపానంలో వచ్చే డిఫరెన్సెస్. వాటిని ఎలా మేనేజ్ చేయాలి మన ఋషికి తెలుసు. అలాగే వ్యానంలో తేడా వస్తే రుమాటిక్ పెయిన్స్, పెరాలసిస్లు, ఇవన్నీ కూడా వ్యానంలో వచ్చే తేడాలు. ఈ వ్యానము అనేటటువంటి దాని నుంచి అంటే బయట గాలి లోపల గాలిని నియంత్రణ చేస్తుంది. ఉదానము అంటే ఊర్ధ్వగమన వాయోర్ ఇది ఉదాన. భూమి ఆకర్షణ శక్తులకి ఏవేవి ఊర్ధ్వగమనం చేస్తూ ఉంటాయో అవన్నీ ఉదానాలు. ఇప్పుడు చూడండి, 2 స్టేజెస్లో మనకి ఊర్ధ్వగమనం అవుతూ ఉంటుంది వాయువు. ఒకటి ఈ తీసుకున్నటువంటి కింద నుంచి ఈ మోషన్కి 1కి 2కి వెళ్ళినప్పుడు సక్ చేస్తాం పైకి బ్యాలెన్స్ చేయడం కోసం. అది అపానాన్ని బ్యాలెన్స్ చేయడం అయితే ఈ ఊర్ధ్వగమన వాయువుని కంఠం దగ్గర ఆపరేట్ చేస్తాం. చేసినప్పుడు మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుందో తెలుసా? ప్రధానంగా మనం తీసుకుంటే ముక్కులో గాలితో అందదు. టీవీలో చూసే ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక గుటక వేయండి, ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలుసా మీకు? అక్కడి నుంచే అటు కాదు, చెవుల మీద ధ్యాస పెట్టి గుటక వేయండి. మీ చెవుల మీద కొంత కదలిక తెలుస్తుంది. చెవుల్లోంచి గాలి లాక్కొని బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. గుటక ఆపితే బ్రెయిన్ డెడ్. గుర్తుంచుకోండి, మనిషి పోయాడు అంటే వాడి గుటక ఆగిపోయిందంటే పోయినట్టు. గుటకాయ స్వాహ అయిపోయాడు అంటుంటారు పెద్దవాళ్ళు. సో ఈ గుటక వేయటము అనేటటువంటి దానివల్ల ఇక్కడ, అందుకనే మనం చలికాలం వస్తే ముక్కు మూసుకోం, మూతి మూసుకోం, చెవులు మూసుకోం. బ్రెయిన్కి డైరెక్ట్గా చల్లదనం వెళ్తుంది, వెళ్ళకూడదు అని ఇక్కడ మూసేస్తాం. బాలింతరాళ్ళకు కూడా ఇక్కడ మూసేస్తాం. కారణం అదే. ఈ చెవుల నుంచి కూడా మనము ఒక ప్రక్రియ ఆఫ్ లోపలికి ఉచ్ఛ్వాస తీసుకుంటూ ఉంటాం. ఎలా అయితే గుదస్థానం దగ్గర తీసుకున్నామో చెవుల దగ్గర తీసుకుంటాం. దీన్ని మనకంతా ఊర్ధ్వగమన వాయువుల్లో లెక్క వేసుకుంటారు ప్రాణంలో. ఇందులో తేడా వచ్చిందంటే బ్రెయిన్ డెడ్. లాస్ట్ సమానం. ఇది నాభి దగ్గర ఉండి బ్లడ్ లాస్ట్ బొటన్ వేల పాయింట్ దగ్గర నుంచి నెత్తి దాకా ఈ అన్నిటినీ ప్రాణాలని ఆపరేట్ చేసేది ప్రాణాయామం. కాబట్టి ఈ ప్రాణాయామము అనేటటువంటి స్టేజ్కి మనిషి రావాలి అంటే ముందు నేను ఈ చెయ్యి ఇట్లా మడిచాను అనుకోండి, ఇది ఒక ఆసనంలో భాగం అనుకుందాం. ఈ మడవటము అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ని నేను చేంజ్ చేశాను, ఆక్సిజన్ సర్క్యులేషన్ నాపాను. ఇది ఒక ప్రాణాయామం హస్తానికి. ముందు ఈ శరీరంతో ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన తర్వాత కానీ ముక్కుతోటి ప్రాణాయామం చేసి మొత్తం నియంత్రించలేరు. అవే మర్మ అంటారు అన్నమాట, ఈ రక్తం యొక్క ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా హై క్లాస్ అయిపోతుందేమో, చాలా తగ్గించుకొని చెప్తాను. ప్రత్యాహారము అంటే ఇతరమైనది ఏమీ లేకుండా తదేకమైన దృష్టిలో ఉండి ఆ తర్వాత దాని మీద ఆత్మవస్తువు మీద ధ్యానం చేసి అక్కడి నుంచి సమాధి స్థితికి వెళ్ళాలి, ధారణ చేసి సమాధికి వెళ్ళాలి. కాబట్టి ఈ సమాధి అంటే ఆత్మతత్వ వస్తువులోకి వెళ్ళటాన్ని అష్టాంగ హృదయము అంటారు. ఇందులో బేసిక్ అయినటువంటి యోగాకి మీరు చెప్పినట్టుగా